తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని కొట్టిపడేశారు. ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలంటూ హితవు పలికారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని కామెంట్ చేశారు. నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదంటూ గోరంట్ల మాధవ్ ఇటీవలే అరెస్టు అయిన పోసాని కృష్ణలకు ఇక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, అవ్వచ్చు. రైట్. ఈరోజు మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి గోరెంట్ల మాధవ్ కు స్ట్రాంగ్ కౌంటర్ హోంమంత్రి అనిత ఇచ్చారని చెప్పవచ్చు. గోరెంట్ల మాధవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది, ఇక నుంచి కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. దానికి హోంమంత్రి ఈ రోజు కౌంటర్ చాలా ఘాటుగానే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంతర్యుద్ధం మొదలవలేదు, మీ నాయకుడి మీద, మీ కూటమిలో, మీ ప్రభుత్వం మీద నాయకులు తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉంది, అది చూసుకోమంటూ కౌంటర్ ఇస్తూనే ఎక్కువగా మాట్లాడి తప్పుగా మాట్లాడితే ఇక్కడి నుంచి క్షమించి విడిచిపెట్టబోమని చెబుతూనే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావటం లేదు. అలా అమలైతే వైసీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద కూడా తిరిగే ఛాన్స్ ఉండదు. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే మేము వదిలిపెట్టమని గతంలో చెప్పాం, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళనే మేము అరెస్ట్ చేస్తున్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రంలో అమలు కావటాన్ని చాలా స్పష్టంగా హోంమంత్రి చెప్పిన పరిస్థితి. అలాగే పోసాని కృష్ణమురళిపై ఆ అరెస్ట్ పై ఆమె స్పందిస్తూ కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై రాష్ట్రంలో 17 కేసులు నమోదయ్యాయి. లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు మానవ జాతి క్షమించరాని మాటలు మాట్లాడారు. అందుకని మేము పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసిన పరిస్థితి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రతి వైసీపీ నేత గతంలో మీరు చేసిన చూసుకోండి, మేము మా లోకేష్ పాదయాత్రలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పలేదు. రెడ్ బుక్ లో అవినీతి పరులు, ప్రభుత్వాన్ని ఏడిపించిన వాళ్ళు, గతంలో టీడీపీని టార్గెట్ చేసి ఏడిపించిన వాళ్ళని మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగంలో రాశాము. వాళ్ళని మాత్రం తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అనిత మరొకసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరగటం లేదు. వైసీపీ నాయకులు చేసిన తప్పు, గతంలో వైసీపీ నాయకులు తప్పు చేసిన వాళ్ళమే అరెస్ట్ చేస్తామని చెప్పి మరోసారి స్పష్టం చేసింది అనిత. రైట్, థ్యాంక్ యూ కుమార్.